నమస్తే అందరికి. ఈరోజు ఒక నేను మంచి ఓట్ షేక్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా. ఇది వెయిట్ లాస్కి కానీ మజిల్ బిల్డింగ్కి కానీ వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ మంచిగా యూజ్ అవుతుంది. నేను ఒక లాస్ట్ 2-3 months నుంచి ఇదే కంటిన్యూ అవుతున్నా. ఇది నా ఎవ్రీడే గొడ్డు మీల్ ఉంటుంది. చాలా సింపుల్ ఉంటుంది, ఒక 2 minutesలో చేసేసుకోవచ్చు. చలో ఇక నడండి ఎట్లా చేద్దామో చూద్దాం. ఇక ఫస్ట్ ప్లేన్ ఓట్స్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన బ్రాండ్లో. నేనైతే పర్ సర్వింగ్ 40 grams యూజ్ చేస్తా. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ యూజ్ చేసుకోండి. ఈ 40 gramsలో నాకు 5 grams ప్రోటీన్ దొరుకుతుంది. ఇక ఫస్ట్ ఓట్స్ని మిక్సీకి వేసేసుకోవాలి. ఓట్స్తో పాటు నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తా. దీంట్లో నేను కాజు, బాదం, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్ని మిక్సీ చేసేసి తీసేసుకుంటా. నేను ఫస్ట్ ఈ రెండింటిని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇక నేను ఫ్లేవర్ కోసం ఇట్లా చాక్లెట్ సిరప్ వేసుకుంటా. ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ జర్నీలు ఉంటే ఇది అవాయిడ్ చేయండి. నేను ఎట్లాగో వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి షుగర్స్ కూడా యాడ్ చేసుకుంటా. ఇక ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ కూడా వేసేసుకుంటా. ఇక ఇవన్నీ వేసేసుకొని మిక్సీకి వేసి తిప్పుతూనే ఉండాలి. వెయిట్ని ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది, చాక్లెట్ కలర్ వస్తుంది మొత్తము. ఇక నెక్స్ట్ ఒక 250 ml వరకు మిల్క్ వేసుకుంటా. మిల్క్ కూడా మీ కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలి. కొంతమందికి థిక్ ఇష్టం, కొంతమందికి లైట్ ఉంటే ఇష్టం, అని బట్టి చూసి వేసుకోండి. ఇక నేనైతే 2 బనానాలు వేసుకుంటా. అన్న కూడా అది మీ చాయిస్. ఇక మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకుంటే బెటర్. ఇక లాస్ట్కి ఇవన్నీ వేసుకొని మిక్సీ మొత్తం తిప్పి వేయాలి. ఇక ఇది తాగితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసే అవసరం లేదు. కడుపు మొత్తం మస్తు నిండిపోతుంది, ఫైబర్స్ వస్తుంది, కొంచెం ప్రోటీన్స్ వస్తుంది, పాలతో కాల్షియం వస్తుంది. ఇక మొత్తం లాస్ట్కి ఇట్లా అయిపోతుంది షేక్, మొత్తం చాక్లెట్ ఫ్లేవర్తో. చెప్తున్నా కదా, ఫ్లేవర్ అయితే కిరాకు ఉంటుంది. ఇట్లా ఒకటే గుట్టులా మొత్తం లేపేయచ్చు. ఫ్లేవర్ అయితే ఏమన్నా ఉంటుంది. నేనైతే ఇట్లా క్రీమీ చేసుకుంటా, తిక్కుగా వచ్చే లెక్క. ఇంకా పెడితేనే ఉంటా. లైక్ చేసి ఫాలో అండ్ షేర్ చేయండి. అంతే, ఇక మళ్ళీ కలుస్తాం.